వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అవతల బోల్డని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటోలో వెళ్ళమని చెప్పొచ్చుగా. ఈ జీవితం నా మేనకోడలి కోసమేరా, దాని కోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇక్కడుందా? ఇంకా మేమే వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పదా బ్రదరు. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏమిటి? శిరీష, ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లిమ్కానా, కోకోనా, బోర్న్విటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, బౌ పేరు శిరీష్ అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి శిరీష్ లైన్లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది. వెళ్తాం బాబు. ఏరా, కళ్ళు కనపట్టం లేదా? గుడ్డినా ఎలా? కళ్ళ డాక్టర్ చూపించుకో. ఓరా పర్వాలేదు పర్వాలేదు, ఇంకొకరు పట్టరా. తాగండి. మాస్టారు, ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీద సార్? అవును, నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు. అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిఎస్పీ హ్యాండ్స్ రిమూవ్ చేస్తే నేనేం చేయాలి? డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కమ్ ప్లీజ్ రైట్. ఏమిటమ్మా నువ్వు? నీకు తొందరలో పెళ్లి చేయాలి మాయా. అలాగే. జూనియర్, టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను. డిఎస్పీ అంది. జాగ్రత్త నాయన. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయము హై, నా చింత హై. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష, హాయ్. రాత్రికి క్లబ్ లా డిస్కోతెక్ ఉంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్, మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమే. తెల్లవారికి ముందే పియానో ముందు కూర్చున్నావు. ఏంటి మాయా ఈరోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనపడబోయే కలర్స్ ను ఊహించుకుని. సారీ మాయా, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జ్వరం తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ని. నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తుందా? టీచర్ టీచర్ టీచర్. హాయ్. హలో, బాగున్నారా? మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. ఓహో, అందుకొచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను. కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవును, కొత్తది సెల్లో ఫోను. ఇవ్వండి. ఇవ్వండి అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోవద్దా? 35,000. ఏడు తెల్లది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్. హలో హలో, తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన ₹1,00,000 ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిఠాపురం డబ్బిచ్చేసి వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ.
మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు మీ స్విమ్మింగ్ టీచర్, కమ్ ఆన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా? సారీ మేడం, యు మిస్టేకెన్. నేను సింధు స్విమ్మింగ్ కోచ్ని. ఓ ఐ సీ. ఈ అమ్మాయి నాకంటే బాగుంది, వస్తుందేమో అడిగారా? ఇంకా అడగల, అడుగుతా. టీచర్ లేట్ అయింది, పదండి. ఇట్స్ ఓకే. టీచర్ టీచర్, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఓడిపోయావు జూనియర్, ఆ శిరీష నీకు నా దక్కదు హై నా మిల్తా హై. స్కూల్లో సీనియర్ కదా అని చనువిచ్చా, చంకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారా పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంటా రూట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికిమాలిన వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య? డిఎస్పీ గారి అబ్బాయి అయ్యుండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావేంటి? నా ముందు 3 మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతోంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. ఆహా, అబ్బా, పాలు పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ పెసరట్టు సాంబారు. ఆహా, మనిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఆహా. ఆహా. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే 2 నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడ చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిల్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అది నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. ఆహా. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. నా మనసులో ఏముందో చెప్పరా? పిక్చర్ లాంటి బాంబర్ దొరికితే బాగుండును అని ఉంది. అయ్యో, నీ పప్పికి ఎంత విశ్వాసం, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని వీరిలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లిగా అందను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా పెదవా హై. యు ఆర్ మై రియల్ బహుమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను. మీ కాళ్ళు ఎక్కడా హై? ఎందుకు లాగటానికి? హుయ్ కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చెయ్యలేడు. దేవుడు పంపించిన బాగారు సార్ మీరు నాకు. నువ్వెప్పుడు ఇంతేరా అన్నయ్య? ఇప్పుడు బస్ కూడా దొరకదు, ఎలారా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మా. హలో నాయర్ గారు, అసలే దొంగలు దోచుకునే రోడ్డు ఎలారా అనుకుంటున్నావు? సమయానికి మీరు వచ్చారు. దొంగలకి నాకు లింక్ ఏమిటయ్యా? అది కాదు సార్, మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి, టెన్షన్ పెరిగిపోతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. అలాగే. స్విమ్మింగ్ మేడం వెనకెక్కండి. థ్యాంక్ యూ అన్నయ్య, జాగ్రత్త. బాయ్. ఆహా, భగవంతుడా, పైకెక్కిన ఈ జంట బెల్లిపీటెక్కేలా చెయ్యి స్వామి. ఎందుకంటే అన్నిసార్లు అలా సడన్ బ్రేక్ వేస్తారు? తప్పు నాది కాదండి, గవర్నమెంట్ది. ఇది వరకు రోడ్లు 3 నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పోతున్నాయి. అందుకే సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తుంది.
సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతూ పెట్టిన విద్య. మేమన్నా కాదన్నావు బాబు. ఇవాళ ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే. నీదే బర్త్డే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మర్రి చెట్టు పడిపోయింది. చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు. నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? ఏ? నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలువలో పడిపోయి మా సిస్టర్ ను కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో. ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు? మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏమంటారు ఈ కాంబినేషన్ ని? చెప్పు శివ. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాదే టైప్ బ్రదర్. ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా. పిఠాపురం, నువ్వు ఊరుకో జూనియర్. చెప్పని సిస్టర్ నేను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా. ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా. పిఠాపురం. అర్థమైందా ఇతని క్యారెక్టర్? మీ మెళ్ళో తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు. నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు. ఫినిష్. ప్లీజ్. అదిగా చెల్లెమ్మ, పాపం శివాజీ. షట్ అప్. ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు? పద పోదాం. థ్యాంక్ యూ బ్రదర్. నేను చేయాల్సింది నువ్వు చేసావు. బాయ్ శివ. బాయ్. సారీ జూనియర్. పిఠాపురం, నువ్వేం బాధపడకు. నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఏడుకొండల స్వామి. నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే, శిరీష. శిరీష, ఆగు శిరీష, నీతో మాట్లాడాలి. సారీ. ప్లీజ్ శిరీష, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నీలో 10% లాయర్ ఉంటే 90% తిరుగుబోతున్నాడు. ఆ తిరుగుబోతును సంతోష పెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా. ఆ శివాజీ నాలోంచి ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నా. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం. నీతో నాకు పెళ్ళా? నెవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. శిరీష, చీ అంటే వెనకబడతావేంది వాయ లాయరు? దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నా పర్సనల్ విషయం. అరే శిరీష నా పర్సనల్ లేడీ వాయా, తెలీదా? నా క్లాస్మేట్, కాలేజ్ మెట్టు, త్వరలోనే కాటేజ్ మెట్టు కూడా చేసుకోబోతున్నా. మిస్టర్ శ్రీనాథ్, అరే ఒప్పుకుంటే 3 ముళ్ళేస్తా, లేకుంటే రేప్ చేస్తా. ఆ కేసు కూడా నీకే ఇస్తా. శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాను. జాగ్రత్త. Can I help you? హలో. హలో, నేను స్వర్ణని. నువ్వా? తొందరపడి డిస్కనెక్ట్ చేయొద్దు. లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను. ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది. ఇదో కొత్త ప్లానా? నీ మంచి కోసం చెప్తున్నాను. శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు. శిరీష్ ఎక్కడుంది?
శిరీష రావద్దు నా దగ్గరికి రావద్దు శిరీష రావద్దు ఇదంతా నీ ప్లాన్ అన్నమాట ఐ హేట్ యు నా ప్రాణం పోయినా నేను నీకు దక్కను వెళ్ళు శిరీష ఏం మాట్లాడుతున్నావు నేను నిన్ను కాపాడడానికి వచ్చాను ఏయ్, ఎవరిది అంది డోర్ ఓపెన్ చేయండి. ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను. సార్ అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారా? ఇద్దరిని వ్యాన్ ఎక్కించు. ఇదంతా కుట్ర. మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయి కేసు ఉల్టా పల్టా అయిపోయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది. ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేస్ కథం కేల్ కథం. ఏయ్, ఒక అమ్మాయి జీవితాన్ని బజార్ను పడేసి నిన్ను విడిచిపెట్టను రా రాస్కల్. నిన్ను నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా శివాజీ? ఏం చెప్పంటారు మిస్టర్ జస్టిస్? ఎన్నో కేసుల్లో కంచులాగా మోగిన ఈ కంఠం మోగబోయిందని చెప్పంటారా? ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మేము ఏ తప్పు చేయలేదు నిరూపించుకోగలం అని చెప్పమంటారా? నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంగీకరించే లాభం ఏముంది మిస్టర్ జస్టిస్? పెళ్లి కావలసిన శిరీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా? ఆమె నిరపరాధిని, రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా? ఇమ్మోరల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా? అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం, ఆమెకు 1000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించడం తప్ప మరో పరిష్కారం లేదు. ఉంది జడ్జి గారు. డిఎస్పీ గారు అమ్మాయి ఒక లాయరు అల్లరిపాలు కాకుండా ఉండాలంటే ఆ ధర్మదేవత సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి. దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా, వాళ్ళు. డిఎస్పీ గారి కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించండి. అగ్రి. సింధు నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. అవతల బోళ్ళని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటోలో వెళ్ళమని చెప్పొచ్చుగా. ఈ జీవితం నా మేనకోడలి కోసమేరా. దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇక్కడుందా? ఇంకా మేమే వెళ్తాం, నువ్వు వెళ్ళే వరకు ఇక్కడే ఉంటాం. పదా బ్రదరు. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏమిటి శిరీష, ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లిమ్కానా, కోకోనా, బోర్నువిటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను. దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, బౌ పేరు శిరీష్ అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి శిరీష్ లైన్లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది. వెళ్తాం బాబు. ఏరా, కళ్ళు కనపట్టం లేదా? గుడ్డినా ఎలా? కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా. పర్వాలేదు, ఇంకొకరు పట్టరా. తాగండి. మాస్టారు, ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీద సార్? అవును, నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు. ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నారు. ఓకే అమ్మా, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిఎస్పీ హ్యాండ్స్ రిమూవ్ చేస్తే లేదని తెలియాలి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కమ్ ప్లీజ్ రైట్.
తొందరలో పెళ్లి చేయాలి మావయ్య. అలాగే జూనియర్ టైం బౌండ్ వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను. డిఎస్పీ అంది. జాగ్రత్త నాయనోయ్. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయము హై నా చింత హై. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష, హాయ్. రాత్రికి క్లబ్ లా డిస్కోతెక్ ఉంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్ మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమే. తెల్లవారికి ముందే పియానో ముందు కూర్చున్నావు. ఏంటి మావయ్య ఈరోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ కి తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనపడబోయే కలర్స్ ను ఊహించుకుని. సారీ మావయ్య, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జ్వరం తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ని. నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు వస్తే ఇక్కడికి వస్తుందా? టీచర్ టీచర్ టీచర్. హాయ్. హలో, బాగున్నారా? మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. ఓహో, అందుకొచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను. కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవునవును, కొత్తది సెల్లో ఫోను. ఇవ్వండి. ఇవ్వండి అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోవద్దా? 35,000. ఏంటి తెల్లది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని పనితనం చూసి ఆ మాట అనండి సార్. హలో హలో, తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన ₹1,00,000 ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా అంతా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిఠాపురం డబ్బిచ్చేసి వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు మీ స్విమ్మింగ్ టీచర్, కమాన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా? సారీ మేడం, యు మిస్టేకెన్. నేను సింధు స్విమ్మింగ్ కోచ్ని. ఓ ఐ సీ. ఈ అమ్మాయి నాకంటే బాగుంది. వస్తుందేమో అడిగారా? ఇంకా అడగల, అడుగుతా. పిఠాపురం టీచర్, లేట్ అయింది, పదండి. ఇట్స్ ఓకే. టీచర్ టీచర్. అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, బుల్బుల్ పిట్ట. ఒరే, బుల్బుల్. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఓడిపోయావు జూనియర్. ఆ శిరీష నీకు నా దక్కదు హై, నా మిల్తా హై. స్కూల్లో సీనియర్ కదా అని చనువిచ్చా, చంకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంటా రూట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికిమాలిన వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య? డిఎస్పీ గారు అబ్బాయి అయ్యండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావేంటి? నా ముందు 3 మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతోంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. ఆహా, అబ్బా, పాలు, పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ, పెసరట్టు, సాంబారు. ఆహా, మనిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఆహా. ఆహా. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే 2 నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడం చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగిల్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు?
నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అదే అది నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. ఆహా. అంతేకాదు ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. ఆ. నా మనసులో ఏముందో చెప్పరా. పిక్చర్ లాంటి బాంబర్ దొరికితే బాగుండును అని ఉంది. అయ్యో నీ భక్తికి ఎంత విశ్వాసం, ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని మీరు ఇలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లిగా అన్నను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా పెదవా హై, యు ఆర్ మై రియల్ బహుమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను. హై. మీ కాళ్ళు ఎక్కడ హై? ఎందుకు లాగటానికి కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లర